మ్యాక్స్. యాక్చువల్‌గా ఈ మూవీ బాగుంటే సజెషన్ వీడియోలో సజెస్ట్ చేద్దామనుకున్నా. లేకపోతే రివ్యూ చేద్దామని. కానీ సజెస్ట్ చేసే అంత ఛాన్స్ అయితే ఇవ్వలేదు మూవీ. సరే పోనీ సినిమా మాక్సిమం కాకున్నా మినిమం ఉన్నా చాలనుకున్నా. మూవీ వెళ్తుంటే మినిమం కూడా ఎక్కలేదు నాకు. ఫస్ట్ హాఫ్ మ్యాక్స్ వచ్చిన దగ్గర నుంచి రూపా వచ్చే ఈ టైం మధ్యలో బాగానే వెళ్ళింది. ఇంట్రెస్టింగ్గా కూడా ఉండే. బట్ రూపా అనే సిఐడి ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుండి మూవీ బోర్ కొట్టడం మొదలైంది. పోనీ తర్వాత అయినా మూవీ పుంజుకుంటుందా అంటే సింకే లేని యాక్షన్ డిజైన్తో హయ్యే ఇవ్వని యాక్షన్ కొరియోగ్రఫీతో ఫుల్ షట్ డౌన్ అయిపోయింది మూవీ. సినిమా అంతా ఖైదీ మూవీ లాగా వన్ నైట్లో జరిగే సినిమా. అది ఇది కొంత సిమిలర్ గానే ఉంటది. యాంటాగనిస్ట్ మనుషుల్ని అరెస్ట్ చేయడం, వాళ్ళ మనుషులు వచ్చే స్టేషన్ మీద అది ఇది కొంత సిమిలర్ అంతే. సినిమా ప్రొసీడ్ అయ్యే విధానం థీమ్ అంతా వేరేలండి. అక్కడ ఖైదీ పోలీస్ వాజ్ విలన్స్ అయితే ఇక్కడ పోలీస్ వాజ్ విలన్స్. ఇలా వన్ నైట్లో అయిపోయే సినిమా ఇది. బేసిక్ గా ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ఏంటి ఇంత తొందరగా పడుతుంది అనుకున్నా. టైం చూస్తే 30 to 40 మినిట్సే ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ లో స్టేషన్ లో జరిగే అన్ఎక్స్పెక్టెడ్ సీన్సెస్ తో ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్ తో వెళ్లే కాస్త టైం తెలియలేదు. కానీ ఇదే జోష్ని ఇదే ఊపిని సినిమా అంతా మెయింటైన్ చేయలేకపోయారు. ఇదిగో ఈ సీన్ నుంచి వెళ్ళి మూవీ చాలా నీరసంగా వెళ్ళింది. మెయిన్ గా అయితే యాక్షన్ వల్ల చిరాకు దుబ్బింది. వాళ్ళు హై రావాలని యాక్షన్ ఎలా డిజైన్ చేశారో ఏంటో మరి. అసలు యాక్షన్ మాత్రం హై ఇవ్వకపోవడమే కాకుండా సింకే లేకుండా ఒక్క పంచ్ పడితే ముగ్గురు పడిపోవడం, విలన్స్ వస్తారు హీరో కొడతాడు, వస్తారు కొడతాడు, ఇలా అయిపోయింది. వాళ్ళు అంతమంది వచ్చినా మన హీరో ఈజీగా కొట్టేస్తాడు. మన హీరోకైతే ఏం కాదనమాట. ఇలాంటి యాక్షన్ డిజైన్ కానీ ఆ కొరియోగ్రఫీ కానీ నాకైతే అస్సలు నచ్చదు. హై కూడా అస్సలు ఇవ్వదు. ఫస్ట్ హాఫ్ లో స్టేషన్ దగ్గర జరిగే యాక్షన్ కొంత బెటర్. అదొకటి బెటర్ అనిపించింది సినిమా మొత్తం పోల్చుకుంటే. క్లైమాక్స్ యాక్షన్ కూడా పెద్దగా నచ్చలేదు నాకు. మూవీ చాలా రొటీన్ ఫీలింగ్ వచ్చింది. అదే ఎలివేషన్స్, విలన్స్ వస్తారు హీరో కొడతాడు. బహుశా యాక్షన్ కొంత రియలిస్టిక్ గా డిజైన్ చేస్తే మూవీ ఇంకా ఎక్కేదేమో. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సుదీప్ బాగానే చేశాడు. సునీల్ కి ఏంటో గానీ విలన్ అంటే ఒకటే బాడీ లాంగ్వేజ్, ఒకటే ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నారేంటో. అదే చూసి బోర్ కొడుతుంది. వరలక్ష్మి అండ్ రిమైనింగ్ అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బీజిఎం అయితే మాక్సిమం కాకపోయినా మినిమం అయితే ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది, అలాగే లైటింగ్ కూడా. మొత్తానికి మ్యాక్స్ మూవీ అయితే నాకైతే నచ్చలేదు భయ్య. మూవీ అయితే G5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అడల్ట్ సీన్సెస్, బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి ఏం లేవు. సో మరిది మ్యాక్స్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.